ఇప్పుడు మన మధ్యలో డాక్టర్ విజయ్ ఖాదర్ గారు ఉన్నారు. ఫార్మర్ డీన్ ఆఫ్ హోమ్ సైన్స్, అంగ్రాన్ యూనివర్సిటీ. రోల్ వచ్చేసి మన సబ్జెక్ట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ పైన తన ప్రసంగం ఉంటుంది. అమ్మ ప్లీజ్. సభకు నమస్కారం. తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగేనా? అంతా తెలుగేనా? ఓకే ఓకే, అక్కడైనా కొంచెం కొంచెం ఇంగ్లీష్ పదాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరందరూ ముందుగా నేను ఈ గ్రామ భారతి వాళ్ళకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నందుకు నాకు అవకాశం ఇచ్చారు. నాకు తెలిసిన విషయాల్ని మీతో పంచుకోవటానికి. నేను రైతును కాదు, కానీ రైతు పండించిన ఆహారాన్ని ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, అందరికీ అందుబాటులో ఎలా ఉండాలన్న అంశం పైన కొంచెం మాట్లాడతానన్నమాట. అంతవరకే. మనం ఒక పంటను పండించాలి సస్టైనబుల్, ఎందుకంటే అందరూ కూడా సస్టైనబుల్ నికరకంగా మనం చేయాలంటే చూస్తే మన ఆహారాల నిల్వలో దాన్ని ఏమంటారు, వృధా కాకుండా ఒకటి చేసుకోవాలి. తర్వాత హార్వెస్టింగ్ మంచి పద్ధతుల్లో ఉండాలి. స్టోరేజ్ నిల్వ చేసుకునే పద్ధతులు బాగుండాలి మనకి. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తున్నాం, చాలా కోల్డ్ చైన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, కానీ నిల్వ చేసుకోవడానికి సరైన మార్గాలు ఫామ్ అంటే పొలాలలో రైతులకు అందుబాటులో ఉండాలి. ప్యాకేజింగ్లో మనం చాలా వీక్. ప్యాకేజింగు, లేబులింగ్ కూడా మనకి చాలా అవసరము. తర్వాత ట్రాన్స్పోర్ట్, అది కూడా మనకి, ఎందుకంటే రైతు పండించిన పంటని అందరికీ అందుబాటులో చేరాలంటే మనం ఇవన్నీ సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరూ అంటున్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. దీంట్లో ప్రధానంగా మనకి జీరో హంగర్ మనకు, ఎందుకంటే ఆకలి లేని మనిషి ఉండాలి. ఆకలి లేని మనిషి ఉండాలంటే రైతు మనకి వెన్నెముక, మన అందరికీ తెలుసు. రైతు పండిస్తేనే మనకు ఆహారం లభ్యమిస్తుంది. అదే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా రెండో ఫామ్. అన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనకి టైం చాలదు కాబట్టి. ముందు జీరో హంగర్, ఎందుకంటే ఆకలిని ఎలా మనం పారద్రోలాలి, మనం కడుపు నిండా ఎలా ఆహారం తీసుకోవాలన్నది. ఆకలితో నిజంగా బాధపడే వాళ్ళని కానీ చూస్తే 1.02 బిలియన్ పీపుల్ ఉన్నారన్నమాట. అంటే 6గురిలో ఒకరికి తప్పనిసరిగా ఆకలితో బాధపడుతున్నారన్నమాట. 3 పూట్ల కంప్లీట్గా ఆహారాన్ని తీసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణాలు ఏంటని చెప్తే మనకు తెలుసు. వెదర్ కండిషన్స్ బాగా ఉన్నాయి, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము, క్లైమేట్ చేంజ్ అంటున్నాము. అదే కాకుండా ఫుడ్ క్రైసిస్. ఒక్కోసారి మన ధరలు మనకు మించిపోతుంటాయి. టమాటాలు ఒక్కోసారి చూస్తే కిలో 2 రూపాయలు ఉంటుంది, ఒక్కోసారి 70 రూపాయలు ఉంటుంది. దీన్ని చూడండి మనకి, ఎందుకంటే అది కూడా మనం సరి చూసుకోవాలి. అదే కాకుండా సివియర్ డ్రాట్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ మనకి స్వామినాథన్ గారు ఒకటి చెప్పారు, అగ్రికల్చర్, న్యూట్రిషన్, హెల్త్, ఈ 3 దగ్గర. ఎందుకంటే వ్యవసాయము, ఆరోగ్యము, తర్వాత ఆహారము, ఈ 3 కూడా దగ్గరలో ఉంటే మనకి ఎలాంటి సమస్యలు రావు. ఎక్కడ ఉంది మిస్సింగ్ లింక్ బిట్వీన్ ద అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్? ఇప్పుడు మనం అంటున్నాము పంటల్లో మనం నిజంగా ప్రగతిని సాధించాము, థ్యాంక్స్ టు ద గ్రీన్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, నవ్ వీఆర్ ఇన్ ద పింక్ రెవల్యూషన్. ఒక పక్కనేమో ప్రగతి సాధించామంటున్నాం పంటల్లో, మరి అందరికీ అందుబాటులో ఉందా? ఎక్కడ ఉంది గ్యాప్ అని కానీ చూసినట్లయితే చూడండి, మనకు అన్ని పంటలు బాగా పండుతున్నాయి. ఒకవైపు చూస్తుంటే న్యూట్రిషన్గా మనం హెల్దీగా లేము. అందరికీ ముఖ్యంగా దాన్ని ఏమంటారు, రక్తహీనత చిన్నపిల్లల్లో కానీ మహిళల్లో కానీ చాలా ఎక్కువగా ఉంది. స్టంటెడ్ గ్రోత్ కూడా, అంటే సరైన పెరుగుదల కూడా లేకుండా ఉందన్నమాట. ఇప్పుడు ఫుడ్ సైన్స్ అనేది, ఎందుకంటే మనం చదువుకోవాలంటే శాస్త్రీయ పద్ధతిలో మనం వెళ్ళాలి. ఆ శాస్త్రీయ పద్ధతిలో ఫుడ్ సైన్స్కి ఫుడ్ మైక్రోబయాలజీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ మనం చూసుకోకలేదు. దాని గురించి నేను ఎక్కువగా మీకు పోదలుచుకోలేదు. తర్వాత మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు ఒక నేషనల్ కాన్ఫరెన్స్లో అన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా హెల్ప్ చేసిందంటే టు రెడ్యూస్ ద పావర్టీ, పేదరికాన్ని తగ్గించి, అడ్వాన్స్ ప్రాస్పెరిటీ, ఫైట్ హంగర్ని తగ్గించడానికి, ఇంప్రూవ్ న్యూట్రిషన్, హెల్త్ని ఉపయోగించడానికి, కాంకర్ డిసీజెస్ అండ్ ఇంప్రూవ్ హెల్త్. ఫుడ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్కి ఇంత ప్రాధాన్యత ఉందని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకి ఆహార భద్రత. మనం ఏమి చేసినా కూడా ఆహార భద్రత,
ఆరోగ్య భద్రత, ఆదాయ భద్రత, ఈ 3 మనకు అవసరం. అంటే ఫుడ్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఈ 3 మనకి చాలా అవసరం అన్నమాట. మరి మనకి ఫుడ్ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఇక్కడ చూడండి ఎకనమిక్ షాక్స్. ఈ ఎకనమిక్ షాక్స్లో 24 మిలియన్ ప్రజలు 8 కంట్రీల్లో బాధపడుతున్నారు. అట్లానే కాన్ఫ్లిక్ట్స్, ఇన్సెక్యూరిటీ 77 మిలియన్ ప్రజలు 22 దేశాల్లో బాధపడుతున్నారు. అదే కాకుండా వెదర్ ఎక్స్ట్రీమ్స్, క్లైమేటిక్ కండిషన్స్ అంటున్నాము కదా, అది 34 మిలియన్ల పీపుల్ 25 కంట్రీస్లో బాధపడుతున్నారు. అంటే మనకున్న సమస్య ఏంటి? ఎకనమిక్ షాక్స్, కాన్ఫ్లిక్ట్స్, తర్వాత వెదర్ ఎక్స్ట్రీమ్స్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ చాలా పెద్ద భయంకరమైన విపత్తు మనకి. ఎందుకంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ 4 దశల్లో మామూలుగా మనకి వ్యతిరేకిస్తుంది అనమాట. డిమినిషెస్ కీ క్రాప్స్, పంటలను తగ్గిస్తుంది. స్లో గ్రోత్ ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా స్ప్రెడ్స్ డిసీజెస్ని, పెస్ట్ని వెళ్ళి బాగపోతుంది. ఎందుకంటే మనం చూసుకోవాలి, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ప్రతిరోజు మనం వింటున్నాము. మనకి ఏ విధంగా హానికరం చేస్తుంది అంటే పంట పండించే దగ్గర నుంచి కూడా మన ఆరోగ్య పరిస్థితుల వరకు కూడా సహకరిస్తుంది అన్నమాట. తర్వాత మనం బయోటెక్నాలజీ అంటున్నాము. ఇది యాక్చువల్గా టూల్ ఆఫ్ ద ఫ్యూచర్, వెల్ఫేర్ ఆఫ్ ద పూర్. తర్వాత ఏజెంట్ ఫర్ ద సస్టైన్, మనకు కావాల్సినటువంటి ఎకనమిక్ స్తోమతను పెంచడానికి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడటానికి కూడా. ఎందుకంటే అన్ని యూనివర్సిటీల్లోనూ బయోటెక్నాలజీ అంటే చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు. ఇది ముఖ్యంగా హెల్త్ డయాగ్నోస్టిక్, లైవ్లీహుడ్ సెక్యూరిటీని చూడటానికి ఉపయోగపడుతుంది. సారీ, నేను ఎందుకో తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పడంలో అంత ఫాస్ట్గా చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి అని చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూడండి, బయోడైవర్సిటీ లాస్ ఒకటి ఉంది, పొల్యూషన్, ఆహారంలో కల్తీ చాలా. ఇప్పుడు మనం న్యాచురల్గా పండించిన కర్పూర పండ్లను చూపించారు. ఈ రోజున ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ రైపనర్స్ చాలామంది వాడుతున్నారు. అందుకనే మనం తిన్న బనానా కూడా ఇది లేకుండా. ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ, ఇప్పుడు వరకు మనకి ఇంకా 2 సంవత్సరాలు పోతే మనం నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, వాటర్ని ఏ విధంగా భద్రపరచుకోవాలనేది ప్రధాన కర్తవ్యం మనకి. అందులో మన రైస్ పండించడానికి ఎక్కువ నీళ్ళు కావాలి. ఏం చెయ్యాలి, ఇది ఒకటి చూసుకోండి. పాపులేషన్ గ్రోత్, అది మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. పావర్టీ, బీదతనం, అదే కాకుండా ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మాల్న్యూట్రిషన్, ఇవన్నీ కనుక చూస్తే క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు. మనం ఈ సమస్యలను ఎదుర్కొని రైతు ఏ విధంగా ముందడుగు వేయాలన్నదే మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మనం కానీ చూసినట్టయితే మాల్ న్యూట్రిషన్ అంటున్నాం. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల పిల్లలకి అనారోగ్యత. 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే ఆకలితో బాధపడే వాళ్ళే కాకుండా లైఫ్ స్టైల్, ఈ మధ్యన మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏమీ కాదు, బీపీ, తర్వాత షుగర్ లెవెలు, ఇవన్నీ అన్నమాట. ఒబేసిటీ ఎందుకు వస్తున్నాయి? మన ఇంటి వంటల్ని, సాంప్రదాయ వంటల్ని మనం మర్చిపోతున్నాం. బయట స్ట్రీట్ ఫుడ్స్ని తింటున్నాము. ఏంటో ఎందుకంటే మన అలవాట్లను మార్చుకున్నాము. సాంప్రదాయ వంటకాలు నిజంగా పక్కకు తోసేసి ఈ రోజున ఏదైనా పండుగలు జరిగినా కూడా ఇంట్లో మనం పిండి వంటలు చేయటం మానేసాం. స్వగృహ ఫుడ్స్కి వెళ్తున్నాం, ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం, ఆప్యాయతగా వాళ్ళకి ఈ వంటలు ఇష్టం, వాళ్ళకి ఈ వంటలు ఇష్టం అని చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, మొబైల్ తీసుకుంటున్నాం, ఓకే ఇది ఆర్డర్ చేసేస్తున్నాం, అనా కాదా? సో మనకున్న ఆప్యాయతలు కూడా పోయినాయి అన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మన అనారోగ్యానికి కారణాలు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ,
ఇంతవరకు మనం రైతు పండిస్తున్నాడు అని అంటున్నాం. ఆ పండించిన విలువల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని చూసినట్లయితే మనకి వాల్యూ ఎడిషన్ చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? వాల్యూ ఎడిషన్ అంటే నిలవ పద్ధతులు, తర్వాత ఆహార పదార్థాల యొక్క షెల్ఫ్ లైఫ్, వాటిని నిల్వ చేసే పద్ధతి ఎంతకాలం సంవత్సరం పెట్టుకోవచ్చా, 3 నెలలు పెట్టుకోవచ్చా, 6 నెలలు పెట్టుకోవచ్చా. తర్వాత ఎంప్లాయ్మెంట్. నువ్వు ఒక టైనీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కనుక ఒక గ్రామాల్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు జీవనోపాధి జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది. గ్రామీణ మహిళలను కూడా నువ్వు ఇన్వాల్వ్ చేయొచ్చు. అంటే కాటేజ్ ఇండస్ట్రీ స్మాల్ లెవెల్లో ప్రతి విలేజ్లో కూడా పెట్టుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. ఒక టమాటాలే చూసుకుంటే రోడ్ల మీద అట్లా పారబోస్తుంటాడు రైతు. ఒకసారి 2 రూపాయలు ఉంటుంది, ఒకసారి 100 రూపాయలు ఉంటుంది. మరి దానికి వాల్యూ మనం ఏ విధంగా జోడించవచ్చు? అదే కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే కన్జ్యూమర్ డ్రివెన్ మార్కెట్. మనకి ఇదివరకుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలే దొరకట్లే మనకి. అంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది. ఆ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయ్యేసరికి పిల్లలకి మొరాలిటీ, వాళ్ళ ఆహార పద్ధతుల గురించి కూడా చెప్పేవాళ్ళు లేరు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. ఇంటి దగ్గర పిల్లలకి ఎంత మంచిగా మనకు చెప్పేది ఆ చిన్న వయసు నుంచి. ఇప్పుడు చూడండి, చిన్న పాప యోగా ప్రదర్శన చేసింది. ఆ చిన్న అలవాట్లు ఆ ఏజ్ నుంచే రావాలి. మన కల్చరు, మన కస్టమ్స్ చాలా మంచివి. నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను, కానీ మనం భారతీయులుగా పుట్టడం మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనకున్నటువంటి స్వేచ్ఛ, మనకున్నటువంటి మోడల్స్, ఎక్కడ పంటలు కూడా అన్ని రకాల పంటలు మన భారతదేశంలో ఎల్లవేళలా పండుతున్నాయి. మీరు విదేశాలకు ఏదైనా దూరపకుండా అనుకుంటాం, విదేశాలకు వెళ్తే ఒక పంట 2 పంటలు తప్ప అన్నీ లేవు. ఒక భారతీయుడిగా, భారత మహిళగా చాలా మనం గర్వపడాల్సిన పద్ధతి అన్నమాట. ఎందుకంటే మనకి ఎంతో సహకారం ఉంది. అది రావట్లేదా? ఓకే. సో ఇంత ఉన్నప్పుడు కూడా మనం ఇంకేం చేస్తాం? ఎందుకంటే ఇప్పుడు చూడండి, విదేశాలకు పోతే మహిళకి పురుషుడికి దాని ఏమంటారు జీతంలో వ్యత్యాసం ఉంది, రిటైర్మెంట్ ఏజ్లో వ్యత్యాసం ఉంది. మనకు అట్లా లేదు. మనం ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అని పక్కలాడుతున్నాం. మనకి రిజర్వేషన్ ఉంది. ఏ కమిటీలోకి వెళ్ళినా ఒక స్త్రీ ఉండాల్సిందే, ఒక మహిళ ఉండాల్సిందే. సెలక్షన్ కమిటీలో కానీ దేంట్లోనైనా సరే, అవునంటారా కాదంటారా? అది అంత ప్రాముఖ్యత మనకు ఉంది. కానీ మనకి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, వనరులు ఉన్నాయి. సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా? లేదు. మనం సరిగ్గానే చేసుకోవటం లేదు. ఇదే మన పద్ధతి ఇదని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే, ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే గ్రేడింగ్, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు. తర్వాత సెకండరీ ప్రాసెసింగ్ అంటే దాన్ని రీషేపింగ్ ఆఫ్ ద ఫుడ్, అంటే రవ్వగా తయారు చేయటం, పిండిగా తయారు చేయటం. ఇప్పుడు చాలా వరకు ఏమైపోయిందంటే సూపర్ మార్కెట్లో గోధుమ పిండి దొరికి, గోధుమ రవ్వ దొరుకుతుంది, అన్ని రకాలు దొరుకుతున్నాయి మనకి. ట్రెషరీ ప్రాసెస్ అంటే వాల్యూ ఎడిషన్. మనం ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా నిల్వ చేసుకోవచ్చు అన్నదే మనం ఆలోచించాలన్నమాట. ఫుడ్ ప్రాసెసింగ్ నిజంగా మనకి జీవనోపాధిని కలిగిస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు మనకు ఏం చేస్తారంటే 5 లక్షల వాళ్ళకి ఉపాధి కలిగిస్తుందని చెప్పి వాళ్ళ యొక్క నివేదికలో ఫుడ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు. తర్వాత ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్స్. ఇప్పుడు చాలా వరకు మీరు చూసుంటారు, ఇంక్యుబేషన్ సెంటర్స్ అని, తర్వాత ఫుడ్ పార్క్స్ అని, స్టార్టప్స్ అని. విన్నారా మీరు? వెళ్ళలేదా స్టార్టప్స్? ఎందుకంటే మనకు ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. తర్వాత మనం చూసుకోవాల్సి అనమాట ఫార్మ్ టు ప్లేట్ వాల్యూ చైన్. పండించిన దగ్గర నుంచి ఫామ్లో ప్రొడక్షన్ అయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ దాన్ని తెచ్చుకొని, ప్రాసెసింగ్ చేసుకొని, రిఫైన్మెంట్ చేసుకొని, మార్కెట్ లింకేజెస్ ఇవన్నీ పోయిన తర్వాత అర్బన్ రూరల్ మార్కెటింగ్ ఇవన్నీ పోయిన తర్వాత మనకి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ యూ డూ ఇట్, మనం ఏం చేసినా కూడా సహకారం ప్రభుత్వం సైడ్ నుంచి మనకు రాకపోతే ఒక అడుగు కూడా తీసి ముందుకు వేయలేము. అవునంటారా కాదంటారా? మనకి ఇన్ని ప్రాసెస్ ఉన్నాయి, ఇంత చేస్తున్నాం. మన రైతుని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి స్టామినా, వాళ్ళకు పడే కష్టము, వాళ్ళు చేసే పద్ధతులు,
కానీ నిజంగా హ్యాపీగా ఉన్నారా? లేదు. ఇన్ని కార్యక్రమాలు పెడుతున్నాము, ఎక్కడి వరకు వెళ్తుంది? ఎంత చేసినా కూడా మనదంతా విషయస్ సర్కిల్. ఎందుకంటే ఒకటికి అన్నీ కలిసి ఉన్నాయి. నువ్వెంతన్నా కష్టపడు, రైతు పండించే రైతు, ఇండస్ట్రీ వాళ్ళు, గవర్నమెంటు, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కలిసి చేస్తే కానీ మనం ప్రగతిని సాధించలేము. నేను ఇంకొకసారి చెప్తున్నా, ఇండస్ట్రీ వాళ్ళు మనతో కలిసి ముందడుగు వేయకపోతే మనం ఏది సాధించలేము. ఇప్పుడు సీరియల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అంటున్నాము. ఇవన్నీ ప్రోడక్ట్స్ చాలా వరకు డెవలప్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్కి చూడండి, మెరైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, తర్వాత ప్రాసెస్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి, తర్వాత మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్, సీరియల్ ప్రిపరేషన్స్, పవర్. అంటే మనం పండించింది విదేశాలకు ఎగుమతి చేసుకోవటానికి కూడా మనకి చాలా వరకు సాధ్యపడుతుంది అన్నమాట. కానీ మనం సరిగ్గా పని చేయాలి, సరైన పద్ధతిలో ముందుకు అడుగు వేయాలి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎట్ ఎ గ్లాన్స్ కనుక దీన్ని చూసినట్టయితే ఏన్షియంట్ ఇరాలంటే 1948కి ముందు గ్యాట్ ఎప్పుడొచ్చింది? 1948లో. దాని తర్వాత గ్యాట్ WTOని ప్రపోజ్ చేసింది 15th December 1993. ఇదంతా మీకు తెలియాలి కొంచెము. ఈ తర్వాత మన భారతదేశము WTOని 15 April 1994లో సైన్ చేసింది. ఇంప్లిమెంటేషన్ 1995 నుంచి జరిగింది. ఇప్పుడు ఛాలెంజెస్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్, పెరిషబుల్ ఫుడ్స్, నాన్ పెరిషబుల్ అంటాం. అంటే తొందరగా పాడైపోయే, నిల్వ ఉండే గింజధాన్యాలన్నీ నిల్వ ఉంటాయి. పాలు, పెరుగు, పౌల్ట్రీ, మీట్, ఫిష్, ఎగ్ ఇవన్నీ తొందరగా పాడైపోతాయి అన్నమాట. ఏ విధంగా? బయోకెమికల్, మైక్రోబయల్ ఇన్ఫెస్టేషన్. ఇది లేకోకుండా మనం జాగ్రత్త పడి ఫుడ్ని నిల్వ ఎలా చేసుకోవాలని మనం గమనించుకోవాలి. దానికి తగినట్టు మనకి పోస్ట్ హార్వెస్ట్ పద్ధతులు మంచిగా ఉండాలి, గుడ్ ప్రాసెస్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలి, ప్రాపర్ ప్యాకేజింగ్, ఇవన్నీ నేను రిపీట్ చేశాను. ఇంకపోతే ఉమెన్, మనకి అగ్రికల్చర్ ఫెమినిన్ అనమాట. అగ్రికల్చర్ అంటేనే మహిళది. ఎందుకంటే 84% మహిళలు అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు. మనం ఏం చేస్తాం? ఎక్స్టెన్షన్ వర్క్, ఏదైనా కిసాన్ మేళా అంటే రైతులకు మాత్రమే పిలుస్తాం, మహిళలను పిలవం. మనం చెప్పే టెక్నాలజీ మహిళకి అందాలి. ఇప్పుడు ఒక రైతుగా మీరు విని వెళ్ళి రైతు మహిళకి చెప్తే మధ్యలో మార్పులు వస్తాయి. ఏమనంటారా? కాదంటారా? డైరెక్ట్గా మనం మహిళకి చెప్పగలిగితే తను చాలా వరకు ఎందుకంటే 84% మంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉన్నారు. మన వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే 4 టీ మర్చిపోకూడదు. ఏమిటి ఆ టీస్ అంటే మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని, టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఏ విధంగా వస్తుంది, టాలెంట్, మన యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ, ట్రేడ్, మార్కెట్, ఈ 4 టీల్ని మనం మర్చిపోకూడదు. స్టార్టింగ్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్. ఇవంతా అఫ్కోర్స్ వద్దులేండి. తర్వాత ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఏంగా మనం చూస్తున్నామంటే అన్ని సబ్జెక్టులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ అని కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫిజిక్స్ టు ద ఇంజనీరింగ్ వరకు మన ఫుడ్ ప్రాసెసింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తుంటాం స్టార్టప్ అని కానీ, మేక్ ఇన్ ఇండియా, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఎంపవర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్, ఫుడ్ పార్క్స్, ఇంక్యుబేటర్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది చాలా రోజు చదువుతుంటారు మీరు పేపర్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు తగ్గిపోయినాయి కాబట్టి ఇది మనం చెయ్యాలి. ఇప్పుడు ఎవరు ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు? చూడండి, ఇక్కడ ఇతను కన్సీవ్స్, కాన్సెప్చువలైజ్ అన్ ఆపర్చునిటీ. తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు తనకున్న తెలివితేటలతోటి. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ పర్ఫార్మర్. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? ఒక దాని ఇనిషియేటివ్ మొదలు పెట్టడం, ఇన్నోవేషన్ కొత్త విధంగా చేయటం, రిస్క్ టేకింగ్. నువ్వు ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ లేకుండా అయితే మనం చేయలేము. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఎ ఓనర్షిప్,
అండ్ అసోసియేట్ విత్ ద క్రియేషన్ ఆఫ్ వెల్త్. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాము, FPOs అంటున్నాము. ఇదంతా మనం ఒక గ్రూపుగా కలిపి మనం చేసుకొని మనం ఒక ముందుకు అడిగేస్తున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి వనరులను అందరూ ఉపయోగించుకోవటానికి. కోర్స్ మనకి ట్రయాంగిల్ సక్సెస్ అంటే స్కిల్ కావాలి, యాటిట్యూడ్ కావాలి, నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు మనకి అనేక రకాలైన ఆహార పదార్థాలు మార్కెట్లో కన్వీనియన్స్ ఫుడ్స్ అంటున్నాం, హెల్త్ ఫుడ్స్ అంటున్నాం, స్పోర్ట్స్ డ్రింక్స్ అంటున్నాం, అనేక రకాలు ఉన్నాయి. ఒకటని కాదు, రెడీ టు ఈట్ ఫుడ్స్. ఈరోజు మనం ఇడ్లీ పిండిని కూడా రుబ్బుకోలేకపోతున్నాం. బయటికి వెళ్తున్నాం, దోశ బ్యాటర్ కొనుక్కుంటున్నాం, ఇడ్లీ బ్యాటర్ కొనుక్కున్నాం, వడ బ్యాటర్ కొనుక్కున్నాం. అవునంటారా కాదంటారా? చట్నీలు కూడా చేయటం మానేసాం, చట్నీ పౌడర్ తెచ్చుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కన్వీనియన్స్ ఫుడ్. నువ్వు ఏదన్నా పేరు పెట్టుకొని ఇన్నోవేషన్ వాడుకో. దాని హెల్త్ ఫుడ్స్ ఈ రోజున చాలామంది ఏమంటామో మనకి టీనేజర్స్ ఓకే దాన్ని ఏమంటారు ఫాస్టింగ్, ఐఎమ్ డైటింగ్ అంటారు, ఇదంటారు, డైట్ కోక్ అంటారు. అది ఇవన్నీ కాదు. మంచిగా తినండి, మంచిగా ఉండండి. ఇంటేక్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. అంటే మనం ఏమి తింటామో దానికి తగినట్టు వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తే అన్ని అర్థాలుగా బాగుంటామన్నమాట. తర్వాత బయోఫార్టిఫికేషన్ మనం చాలా వరకు వింటున్నాము. ఎందుకు అంటే ట్రెడిషనల్గా ఉండేటువంటి న్యూట్రియంట్స్ కూడా అంటే ఎక్కువగా 1.5 to 3% లెవెల్లో ఎక్కువ పెంపొందించి ఇప్పుడు 17 బయోఫార్టిఫైడ్ క్రాప్స్ని మన అగ్రికల్చర్ మినిస్టరు కంట్రీకి డెడికేట్ చేశారనమాట. ఎందుకంటే దాన్ని మామూలుగా మిడ్ డే మీల్ ప్లానింగ్లో ఇంట్రడ్యూస్ చేయడానికి. నాట్ ఓన్లీ దట్, టు ఓవర్కమ్ ద హంగర్. అఫ్కోర్స్ ఇది వద్దులేండి, ఇవన్నీ మీకు తెలుసు. అందుకని టైం కన్స్ట్రెయింట్ ఉంది, మీకు అంత నేను డీప్గా పోవటానికి కూడా కుదరదనమాట. ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు మనకేంటంటే ఎక్స్టెన్షన్ 2 విధాలుగా ఉంది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంది, యూనివర్సిటీ సైడ్ నుండి, స్టేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, యూనివర్సిటీ డిపార్ట్మెంట్. మనం కలెక్టివ్గా మంచి ఇన్ఫర్మేషను గ్రామ స్థాయిలో వాళ్ళకి అందచేసినప్పుడు ఎక్స్టెన్షన్ యొక్క సబ్జెక్టు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయాలు మనం తెలియచేయాలి. పంటలు ఎలా పండించుకోవాలి, నివారణ ఎలా ఉండాలి, పురుగు మందులు ఎప్పుడు ఎట్లా కొట్టాలి. ఇప్పుడు మనం ఒకానొకప్పుడు గ్రీన్ రెవల్యూషన్కి చాలా చేతులు ఎత్తాం. అప్పుడు అది అవసరం వచ్చింది మనకి. అన్ని కెమికల్స్ వాడితేనే మనం ఆహారం పండించుకోగలం. ఇప్పుడు మనం న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాం. ఎందుకంటే దానివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ సైడ్కి మొగ్గుతున్నాం అన్నమాట. తర్వాత నేను ఊరికి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ డంగోరియా ట్రస్ట్ అండ్ నర్సాపురంలో దే ఆర్ జస్ట్ డెవలపింగ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, ప్రాసెసింగ్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్స్ దగ్గర నుంచి లీఫీ వెజిటబుల్స్ వీటన్నిటి గురించి ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇస్తున్నాను నేను అది. తర్వాత ఈ బైరాక్ అనేది నేను చెప్పాను కదా స్టార్టప్స్ అని చెప్పేసి. బైరాక్ అంటే ఏం లేదు, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అనమాట. వీళ్ళు ఇనీషియల్ ఫండింగు 45 లక్షలు ఇస్తున్నారు, 45 నుంచి 50 లక్షలు. ఎందుకంటే యువత ముందుకు వచ్చి దాన్ని తీసుకుంటే మీకున్నటువంటి ప్రాధాన్యంతో ఈ స్టార్టప్స్ని మొదలు పెట్టచ్చు. వీటికి బిగ్ పార్ట్నర్స్ 8 మంది ఉన్నారు. ఇవన్నీ అది లిస్ట్ అంటే మనకి హైదరాబాద్లో ఐడియా నామ్ కూడా ఉంది. ఇదొకటి సీడ్ అనేది వాలంటీర్ ఆర్గనైజేషన్ మీకు తెలిసే ఉంటుంది. ప్రాసెసింగ్ ఆఫ్ ద మ్యాంగోస్ టమాటాస్ అంతా చేశారు వాళ్ళు మహిళలకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఎందుకంటే కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవసరం. మనకి తెలిసిన నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా దాన్ని అప్డేట్ చేసుకోవడం చాలా వరకు అవసరం అనమాట. తర్వాత పంటల్లో కనుక మనం గమనించినట్టే ప్రొడక్షన్ వైజు ఫస్ట్ 6th ప్లేస్లో ఉన్నాం మనం. గింజధాన్యాలను తీసుకోండి, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోండి, ఏదైనా ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మనం ఫస్ట్ 6th పొజిషన్లో ఉన్నాం. కానీ ప్రాసెసింగ్లో వాల్యూ ఎడిషన్లో నాట్ ఈవెన్ 2%. అంటే అక్కడ మనం చాలా వరకు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. అండ్ తర్వాత ఫుడ్ టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే మనం పండించిన పంట 30% వరకు వేస్ట్ అవుతుంది. 30% వరకు వేస్ట్ అవుతుందంటే అది కనుక మనం రూపాయలు కన్వర్ట్ చేస్తే 580 crores అవుతుంది. ఆ డబ్బులు 232 మిలియన్ పీపుల్ని ఫీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మన లాస్లో వేస్టేజ్లో 1% సేవ్ చేయగలిగిన చాలా వరకు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే
ఫుడ్ వేస్టేజ్ని అరికట్టాలి. అంతేకాకుండా ఈ చిన్న కాటేజ్ స్టే ఇండస్ట్రీస్ కనుక పెడితే మహిళలకు ఉపయోగం జరుగుతుంది, రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది, మన ఆదాయ భద్రత జరుగుతుంది. ఇదంతా చూసిన వెరైటీ ఒంగోలు బుల్ అన్నాము, ఒంగోలు కవ్వ అన్నాము, పొంగనూరు కవ్వ అన్నాము. ఎందుకంటే ఇవన్నీ జెనెటిక్ మెటీరియల్స్ రీజన్లో బట్టి ఉంటాయి. ఒంగోలు బుల్ ఈజ్ మన ప్రయారిటీ, మన ప్రైడ్ అని చెప్పుకోవచ్చు. అదే పొంగనూరు కవ్వ వచ్చి వాళ్ళకి ఎందుకంటే హిల్లీ ఏరియాస్ కావాలి. సో జెనెటిక్గా మనం చాలా ఇంప్రూవ్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్టయితే దాదాపుగా 250 మిలియన్ చిల్డ్రన్ వైటమిన్ ఏతో డెఫిషియన్సీ, అంటే రేచీకటి కంటి బద్దీంతో. తర్వాత 2000 మిలియన్ మహిళలు, తర్వాత పిల్లలు వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. 1500 మిలియన్ పీపుల్ ఐడిన్ దాంతో బాధపడుతున్నారు. సో ఇవన్నీ కంట్రీస్లో సరైన ఆహార భద్రత లేదు. తర్వాత మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. మష్రూమ్ కల్టివేషన్ నేను 22 ఇండిపెండెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేశాను. ఏ విధంగా ఆదాయాన్ని పెంచవచ్చు మహిళలకు అన్నది. పుట్టగొడుగుల పెంపకం కూడా ఒకటి. ఇది ఒకటి ఫిషరీ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు. ఫిషర్ ఉమెన్కి ఏ విధంగా మనం సహాయం చేయొచ్చు దాని మీద కూడా నేను వర్క్ చేశాను. నేను 2 ఎక్విప్మెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి పేటెంట్స్ వచ్చినాయి. దాన్ని లైసెన్స్ కూడా చేశాను ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి. ఒకటేమో లో కాస్ట్ ఐస్ క్రీమ్ ఫ్రీజర్, ఇంకోటేమో ఫ్రెష్ ఫిష్ వెండింగ్ అండ్ డిస్ప్లే టేబుల్. మా చెక్ని మా కంట్రోలర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇక్కడేమో డాక్యుమెంట్స్ రిజిస్టార్కి హ్యాండ్. ఎందుకంటే పేటెంట్స్ తెచ్చుకోవటం ఒక ఎత్తు, టెక్నాలజీని లైసెన్స్ చేయటం రెండో ఎత్తు. అవి రెండు నేను చేశాను. అక్కడ ఫొటోస్లో చూడొచ్చు. ఇదన్నీ కొంచెం వేరియస్ టెక్నాలజీస్ ఫర్ ద ఫిషర్ ఉమెన్ మనం చేసామన్నమాట. తర్వాత కొన్ని సక్సెస్ స్టోరీస్. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో ఒక 3 ఫిషర్ ఉమెన్ ఫ్రమ్ ద కేరళ, దే వర్ ఎర్నింగ్ 3,000 to 15,000 basing on the fish vending and all those things. Karnataka, 2 from Karnataka, they were earning 30,000 to 40,000 establishing of the ice plant. 1 from Tamil Nadu, 1 from Andhra, they were earning 12,000 to 20,000 by net making. But వీళ్ళకి మాత్రం సాంకేతిక సహకారం అంతా కూడా ఫిషరీస్ కాలేజ్ నుంచి మేము అందజేసాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. తర్వాత దేర్ ఆర్ ఆల్ టెక్నాలజీస్ అవైలబుల్ ఇన్ ద యూనివర్సిటీ. ఇదొకటి ఎమైలేస్ రిచ్ ఫుడ్ నేను చేశాను. ఎమైలేస్ రిచ్ ఫుడ్ అంటే జెర్మినేషన్, మనం రాగి మాల్ట్ అంటున్నాం కదా మీరు, ఆ విధంగా కొన్ని ప్రోడక్ట్స్ చేశాము. దీనికి చాలా, ఎందుకంటే దీన్ని యాక్చువల్గా ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయినాము. మిసెస్ లారా బుష్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ ఎమైలేస్ రిచ్ ఫుడ్ వల్ల ఆర్థిక స్తోమతను పొందొచ్చు అని చెప్పి ఆమె చాలా బాగా చెప్పారు. చూడండి, అనేకమైన టెక్నాలజీ, గ్రౌండ్ నట్ని డీహల్ చేసేది, తర్వాత మష్రూమ్ కల్టివేషన్, వీడ్ రిమూవర్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మహిళలకి కొంతవరకైనా ఆర్థిక స్తోమతను ఇవ్వగలిగితే మన ఆరోగ్య పరిస్థితి, ఆహార పరిస్థితి కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. ఎమర్జింగ్ ఏరియాస్ టు కన్సర్న్. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఉమెన్ కన్సిడర్ చేస్తే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, ఎంటర్ప్రెన్యూర్గా, సర్వీస్ ప్రొవైడర్గా, కన్జ్యూమర్గా, సిటిజన్గా మనం రాణిస్తున్నారు. ఇంకోటి మీకు అందరికీ చెప్పదలే, నేను మష్రూమ్ మీద చాలా వర్క్ చేశాను. అప్పట్లో అక్కడ నాబార్డు నుంచి ఒక జియో ఇష్యూ అయిందనమాట. ఒక ఆయిస్టర్ మష్రూమ్ యూనిట్ పెట్టుకోవడానికి 70,000 వాళ్ళు జియో ఇచ్చారు. చాలామంది బెనిఫిట్ కూడా అయినారనమాట. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారు, 10 ఫ్యామిలీస్ వెజిటబుల్ ప్రాసెసింగ్ తీసుకున్నారు, 3 ఫ్యామిలీస్ డీహల్లింగ్ ఆఫ్ ద జవార్, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఫామ్ అయినాయి అనమాట. చాలా లిటరేచర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్లో, మన రీజనల్ లాంగ్వేజ్లో ఉండాలంటే, అర్థం కావాలంటే, ఇప్పుడు నేను మీ ముందు తెలుగులో మాట్లాడడానికి చాలా కష్టపడుతున్నాను. ఒక గ్రామంలోకి ఒక ఇలిటరేట్ ఉమెన్ దగ్గర చెప్పాలంటే నేను మాట్లాడింది కదా కొంత వాళ్ళకి చూపించాలి కదా, అట్లా చేశాను అనమాట. ఇదంతా నాలెడ్జ్. సో మనం ఏదైనా మనం సాధించాలంటే అందరి సహకారం కావాలి. డాక్టర్స్ దగ్గర నుంచి అగ్రికల్చర్స్, ఫుడ్ టెక్నాలజిస్ట్ అందరూ చెయ్యి కలిపితేనే మనం ప్రగతిని సాధించగలమని నేను చెప్తున్నాను. నేను ఇంటర్ ఫ్యాకల్టీ ఫుడ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ని ఒకటి స్టార్ట్ చేశాను. ఇది చాలా
బాగా మంచిగా అందరికి ఉపయోగపడింది అనమాట. దాన్ని చూసుకొని మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు నేను రిటైర్ అయిన తర్వాత నాకు 1.2 crores ఇచ్చారు వెబ్ కోర్స్ డెవలప్ చేయడానికి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ కోర్స్ చూసుకోవచ్చు. ఈ పీజీ పాఠశాల ఫుడ్ టెక్నాలజీ, మీకు ఏదైనా టెక్నాలజీ కావాలంటే దాంట్లో చూసుకోవచ్చు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఇది నాట్ ఫర్ ద డిగ్రీ, ఫర్ మీ నాలెడ్జ్ కోసం నాకు రిటైర్ అయిన తర్వాత వచ్చిన అవకాశం. మీరు ఎవరైనా చూసుకోవచ్చు దాన్ని. అక్నాలజ్మెంట్ నాకు అందరూ సహకరించిన జాతీయ అంతర్జాతీయ సంస్థలు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నా చేతనైనంత వరకు తెలుగులో మీకు చెప్పగలిగాను. అది అందుకంటే చాలా కష్టం అది కూడా. ఇంగ్లీష్లో అయితే నాకు ఇంత అవసరం ఉండేది కాదు. బట్ ఎనీవే నేను చెప్పగలిగింది చెప్పాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు మీరు.